పోలవరం ముంపు వల్ల తెలంగాణలోని గ్రామాలకు పొంచి ఉన్న ముప్పుపై మాజీ మంత్రి హరీష్ రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. హరీష్ రావు లేఖపై స్పందించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ క్లారిటీ ఇచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని తెలంగాణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములను కాపాడేందుకు హరీష్ రావు తీసుకున్న చొరవను పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభినందించింది. ఇక ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరిస్తామని అథారిటీ హామీ ఇచ్చింది. తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రతి గ్రామాన్ని పటిష్టమైన ఇంజనీరింగ్ పద్ధతిలో రక్షిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అలా రక్షించడం సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం ఆ భూమిని సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఇక ముంపునకు గురి కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ అంచనాలు, వరద నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటామని పీపీఏ మెంబర్ సెక్రటరీ ఎం రఘురాం స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పోలవరంకి సంబంధించి ముంపు వల్ల కూడా తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం ఏదైతే ముంపు ఉంటుందో దాని పేరు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా లేఖ రాశారు. లేఖ రాసిన దాని పేరు కూడా ఇప్పటివరకు పోలవరం అథారిటీ కూడా ఇప్పటివరకు లేఖ సంబంధించిన దాని పేరు కూడా స్పందించిందని చెప్పుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం తెలంగాణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూములకు సంబంధించినందుకు మాత్రం పీపీఏకు సంబంధించిన దాని పేరు కూడా ఇప్పటివరకు అభినందించిందనే దాని పేరు కూడా ఇప్పటికే తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముంపు సమస్యను అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి కూడా అథారిటీ హామీ ఇచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. 2025 ఏప్రిల్ 8న కూడా తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన దాని పేరు కూడా ఈ లేఖలో కూడా మరోసారి కూడా గుర్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. పోలవరం గరిష్ట నీటి మట్టానికి సంబంధించినందుకు మాత్రం 45.72 మీటర్ల వల్ల తెలంగాణకు ముంపుకు గురయ్యే ప్రతి ప్రాంతాన్ని కూడా పటిష్టమైన ఇంజనీరింగ్ పద్ధతిలో మాత్రం రక్షిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఒకవేళ అలా రక్షించడం సాధ్యం కాకపోతే మాత్రం నిబంధనల ప్రకారం మాత్రం ఆ భూమి సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని చెప్పేసి కూడా రికార్డు పూర్వకంగా కూడా మాట ఇచ్చిందని చెప్పేసి కూడా ఇందులో పేర్కొందని చెప్పొచ్చు. ప్రాజెక్టు త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు మాత్రం ప్రస్తుతానికి మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ చేస్తున్నామని చెప్పేసి కూడా పీపీఏ కూడా వివరించిందని చెప్పొచ్చు. తెలంగాణలోని ఎగువ ప్రాంతాలకు ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు అన్ని రకాల సైంటిఫిక్ అంచనాలు, వరద నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ లేఖలో కూడా స్పష్టం చేశారని చెప్పొచ్చు. దీంతో పాటుగా పీపీఏ ఇచ్చిన లేఖపై కూడా ఇప్పటివరకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. పోలవరం ముంపుపై కూడా తెలంగాణలో మొదటి నుంచి పడుతున్న ఆందోళన నిజమేనని చెప్పేసి కూడా ఈ లేఖతో కూడా తేలిపోయిందంటూ కూడా స్పష్టం చేశారు. కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన ఈ హామీలను మాటలకే పరిమితం చేయకుండా కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా కోరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలవరం వల్ల తెలంగాణలో ఏ ఊరికి కానీ రైతు కుటుంబానికి నష్టం జరగకుండా కూడా కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు మాత్రం పీపీఏ వెంటనే తగిన వరద నివారణ పునరుద్ధరణ చర్యలను కూడా చేపట్టాలని చెప్పేసి కూడా హరీష్ రావు ఇప్పటివరకు డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలవరం సంబంధించినందుకు మాత్రం గత నుంచి కూడా ముంపు ప్రాంతాలు ఏవైతే దాని పేరు కూడా అథారిటీకి పదే కూడా ముంపు ప్రాంతాలకు మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలిపిన ఆ విషయానికి సంబంధించిన దాని పేరు కూడా మరోసారి కూడా ఇప్పటివరకే హరీష్ రావు మాత్రం లేవనెత్తిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో మాత్రం అథారిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా అమలు చేయబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సిందని. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.